రావ్ బహదూర్ దుమాల్. రావ్ బహదూర్ దుమాల్ పేరు మోసిన న్యాయవాదిగా నాసిక్లో నివసిస్తుండేవాడు. అతని నిజాయితీకి సామర్థ్యానికి మెచ్చి ఆనాటి తెల్ల ప్రభుత్వం అతనికి రావ్ బహదూర్ అని బిరుదిచ్చింది. ఇతడు మొదట షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్కు సన్నిహిత భక్తుడు. ఇతడు 1903లో ఆ మహాత్ముని నాగపూర్లో గోపాల్ రావ్ బూటి ఇంటికి తీసుకెళ్లాడు. దుమాల్ సుమారు 1907 ప్రాంతంలో మొదటిసారి సాయిబాబాను దర్శించాడు. ఆ మొదటి దర్శనంలోనే ఆయన సాటిలేని మహాత్ముడన్న విషయం అతని హృదయంపై ముద్రించుకుపోయింది. తాను చేసిన మంచి పనులన్నీ వారి ప్రేరణ వల్లనే జరిగాయని అతడికి బలంగా తోచింది. ఉదాహరణకు తాను బూటీని వారి వద్దకు తీసుకుపోవడం వల్లనే జరిగిందని అతని విశ్వాసం. ఆ రీతిన అతడు షిరిడీలో నేటి సమాధి మందిరం ఏర్పడడానికి నిమిత్తమాత్రుడయ్యాడు. మన ఆత్మీయులకు సద్గురువు గురించి తెలిపి పరిచయం చేయడం కూడా గురుసేవలో భాగమే. దాసగనును సాయికి పరిచయం చేయడం వలన అతని హరికథల ద్వారా సాయి కీర్తి వ్యాపించడానికి నానా చందోర్కర్ నిమిత్తమాత్రుడయ్యాడు. హేమాడ్ పంతుకు బాబాను పరిచయం చేయడం ద్వారా మొట్టమొదటి చరిత్ర గ్రంథమైన శ్రీ సాయి సచ్చరిత్ర రచనకు కాకా దీక్షిత్ నిమిత్తమాత్రుడయ్యాడు. అలానే భావితరాల మానవాళికి పరమ పవిత్రమైన సమాధి మందిరం ఏర్పడడానికి ఇతడు కారకుడయ్యాడు. గురుసేవలో మనకు మార్గదర్శి అయ్యాడు. ఒకప్పుడు బాబా ఇతనితో అడుగడుగునా నిన్ను సంరక్షిస్తున్నాను, లేకుంటే నీకేమయ్యేదో భగవంతునికే ఎరుక, అదెంత వాస్తవమో తెలిసేలా ఆయనే మరొకసారి తమ్ముడు నాకు రాత్రంతా నిద్రలేదు అన్నారు. ఎందుకు బాబా? ఆత్రంగా అడిగాడు దుమాల్. సాయి, రాత్రంతా నిన్నే తలుచుకుంటున్నాను అన్నారు. ఆ మాట వినగానే ఆయన పట్ల ప్రేమ, కృతజ్ఞత, ఆశ్చర్యాలతో పరవశించిన దుమాల్ కన్నీరు కార్చాడు. బాబాకు వారి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, వారి శ్రేయస్సు పట్ల ఎంత జాగరూకులై ఉంటారోనన్న విషయం ఎప్పుడూ ప్రేమతో గుర్తుంచుకొనడం ఎంతో గొప్ప సాధన. అతనెప్పుడూ వారిని స్మరిస్తుండడం వలన ఆయన ప్రేమను అంతగా పొందగలిగాడు. అలా అని అతడు తన భక్తిని చూచుకొని గర్వించలేదు. వారిపై నాకెంత ప్రేమ ఉన్నా నా భావనకెట్టి బలమూ లేదు కనుక నా వలన వారికి ఒరిగేదేమీ లేదు. కానీ వారి ప్రేమ, సర్వజ్ఞత ఎంతో శక్తిమంతములు. ప్రతి పనిలోనూ సందర్భంలోనూ వారి సహాయం నాకెంతగానో లభిస్తుండేది అనేవాడతడు. దుమాల్కు జరగనున్న కీడును ముందుగా తెలుసుకొని అది జరగకుండా ఎంతో జాగ్రత్త తీసుకునేవారు బాబా. అతను నాసిక్లో తన పెద్దలందరూ నివసించిన ఇంట్లోనే ఉండేవాడు. ఒకసారి ఆ ఊళ్ళో ప్లేగు వ్యాధి చెలరేగి అతని ఇంట్లో కూడా ఎన్నో ఎలుకలు చచ్చిపడ్డాయి. సామాన్యంగా ఎవరైనా అలాంటప్పుడు ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతారు, లేకుంటే ఆ వ్యాధి ఆ ఇంట్లో వారికి కూడా సోకుతుంది. కానీ బాబా అనుమతి పొందకుండా అతడేమీ చేసేవాడు కాదు. నాసిక్లో ఏమి జరుగుతున్నదో వారికి తెలుసని, అతడికెట్టి ఆపద రానివ్వరని అతడికి తెలుసు కనుక వారు చెప్పినదే అక్షరాలా అనుసరించేవాడు. అలా చేయడం వలన అతడికి 29 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎట్టి ఇబ్బంది కలుగలేదు. అలానే ఈ సందర్భంలో కూడా తాను ఇల్లు మారాలో అట్టి అవసరం లేదో తెలుపమని బాబాకు జాబు రాశాడు. శ్యామ ఆ జాబు బాబాకు చదివి వినిపించాడు. దుమాల్ ఆ ఇల్లు విడిచి వెళ్ళడానికి బాబా అనుమతించారు. ఆ జాబు అందాకని దుమాల్ మరొక ఇంట్లోకి మారాడు. కానీ నాటి రాత్రే ఆ కొత్త ఇంట్లో కూడా ఒక చచ్చిన ఎలుక కనిపించింది. ఆ విషయం మరలా బాబాకు ఉత్తరం రాశాడు. ఈసారి అతడు ఆ ఇల్లు విడిచి మరెక్కడకు వెళ్ళనక్కర్లేదని జాబు రాయించారు బాబా. కనుక అతడు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. ఇరుగు పొరుగు వారు, ఆరోగ్య శాఖాధికారులు కూడా అతడు ఇల్లు కూడా విడిచి వెంటనే వెళ్ళిపోవడం మంచిదని గగ్గోలు పెట్టారు. కానీ అతడు తన విశ్వాసం నుండి చలించలేదు. కొద్ది రోజులలో అతని ప్రాంగణంలోని బాంట్రోతుల ఇళ్లల్లోనూ అతని ఇరుగు పొరుగు ఇళ్లల్లోనూ ఎలుకలు ఎక్కువగా చచ్చిపడడం ఆరంభించాయి. చివరకు ఒక రోజు ఆ కుటుంబం అంతటికి తాగే నీరిచ్చే బావిలో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. అతడు మళ్ళీ బాబాకు ఉత్తరం రాశాడు. ఆయన తనను తప్పక మరో ఇంటికి మారమని రాయిస్తారని తలచి అతడు సామానులన్నీ తీసుకొని మరలా తన మొదటి ఇంటికి బయలుదేరాడు.
ఆ ఇల్లు తాళం తీస్తుండగానే అతనికి అందిన జాబిలో బాబా మనమున్న ఇంట్లోంచి మనం ఎందుకు వెళ్ళాలి అని రాయించారు. అతడు వెంటనే తాను ఖాళీ చేసిన ఇంటికి మరలి వెళ్ళాడు. ఆ బావిలోని నీరు మాత్రమే వాడుకొనడం మాని మంచినీరు గోదావరి నుంచి తెప్పించుకున్నాడు. అప్పుడు ఆ పట్టణంలో సుమారు 15 మంది ప్లేగుతో మరణించినప్పటికీ దుమాల్ కుటుంబంలోని వారికి ఎట్టి ఆపద కలుగలేదు. శ్రీ సాయి తమ భక్తులనే కాక వారిపై ప్రేమ వలన వారి ఆప్తులను కూడా తగు రీతిన ఉద్ధరిస్తారు. దుమాల్ భార్య 1909లో చనిపోయింది. ఆమెకు సద్గతి కలగాలని అతడు శ్రద్ధతో మాసికాలు జరుపుతున్నాడు. 6వ మాసికానికి ముందు ఆ విషయం తెలుపుతూ అతడు షిరిడీకి జాబు రాశాడు. నీవీ మాసికం షిరిడీలో జరిపించు, నేను నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అని శ్యామా చేత జాబు రాయించారు సాయి. అతడలానే చేశాడు. అప్పుడు బాబా అతని వద్ద 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతని భార్యకు సద్గతి లభించినదని అతనితో రూఢీగా చెప్పారు. చనిపోయిన వారికి శ్రద్ధా భక్తులతో శ్రాద్ధము మొదలైనవి చేస్తే అట్టి ఆత్మలకు ఉత్తమగతి కలుగుతుందని సాయి అంగీకరించారని మనం గుర్తించాలి. స్వధర్మాన్ని పాటించి తీరాలన్న భగవద్గీత వాక్యాన్నే సాయి కూడా తమ ప్రేమ పాత్రుని చేత ఆచరింపచేశారు. ఇస్లాములో ఈ ధర్మం చెప్పబడలేదు. అందుకే సాయి ముస్లిం భక్తులకది విధించలేదు. ఎవరి ధర్మాన్ని వారు తప్పక ఆచరించడం శ్రేష్టమని వారి భావం. కేవలం మనకు నచ్చలేదు కాబట్టి మనం ఆచరించలేకపోవడమో లేక అట్టివి మూఢనమ్మకాలని తలచి నీరసించడమో బాబాకు సమ్మతం కాదు. అలాగని శ్రద్ధ లేకుండా ఆచరించడము ఆయనకు సమ్మతం కాదు. అట్టివి సద్గురు సన్నిధిలో జరుపుకొనడం వలన ఉత్తమ ఫలితం ఉంటుందన్న శాస్త్ర వాక్యాన్ని అతనికి ఆయన విధించారు. మొదటి నుండి అతడు మాసిక శ్రాద్ధలు పెడుతున్న నాసిక్ పట్టణం అనాదిగా అందుకు కూడా మహాపవిత్రమైన తీర్థక్షేత్రమే. ఇతర ప్రాంతాల వారు కూడా గతించిన తమ పెద్దలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని అచటికొచ్చి శ్రాద్ధాలు పెట్టుకుంటారు. అటువంటప్పుడు దుమాల్ను షిరిడీ వచ్చి తమ సన్నిధిలో శ్రాద్ధం జరిపించుకోమని శ్యామా చేత రాయించడంలో సాయి సన్నిధి అంతకంటే కూడా పవిత్రమైనదన్న సత్యం వెల్లడవుతుంది. అందుకే సర్వపుణ్య తీర్థాలు సద్గురువు సన్నిధిలో ఉంటాయని, గురువే సకల దేవతలని శ్రీ గురుగీత చెప్పింది. దుమాల్కు మొదట వివాహం వలన సంతతి కలుగలేదు. భార్య మరణించే నాటికి అతడు మధ్య వయస్కుడు. ఆప్తులందరూ వంశం నిలబడడం కోసం అతనిని వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. నాగపూర్లో న్యాయవాదిగా ఉన్న రావ్ బహదూర్ బాపురావు తన కుమార్తెను అతనికివ్వాలనుకున్నాడు. కానీ దుమాల్ సాయి చెప్పనిదే ఏమీ చెయ్యననడం వలన అతనిని బాపురావు ఒకసారి షిరిడీ తీసుకెళ్లాడు. వారిద్దరూ బాబాను దర్శించుకున్న తర్వాత మరలా బాపురావు ఒక్కడే వెళ్లి బాబాతో తన కుమార్తె వివాహం గురించి మాట్లాడి వచ్చారు. అతడు ఆ విషయం ప్రస్తావించినప్పుడు బాబా ముఖంలో అసమ్మతి వ్యక్తమైంది. అతడు ఆ విషయం దుమాల్కు చెప్పి, బాబా చాలా గొప్పవారు, ఆయన స్పష్టంగా అనుమతిస్తే కానీ నీ వివాహం చేసుకోవద్దు అన్నాడు. బాబా చెప్పనందువలన దుమాల్ మరల వివాహం చేసుకోలేదు. దుమాల్ నాసిక్లో ఉండగానే అతనికి వృత్తిలో మంచి గుర్తింపు కలిగి ప్రభుత్వం అతనిని నాసిక్ పట్టణంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తానన్నది. అదే బాబా అనుగ్రహమని సరిపెట్టుకుని దానిని అంగీకరించే బదులు అతడు వెంటనే బాబాకు జాబు రాసి తన పదవి అంగీకరించవచ్చో లేదో తెలుపమని కోరాడు. శ్యామా చేత ఈ క్రొత్త పదవి ఎందుకు, పాతది బాగానే ఉన్నది అని జాబు రాయించారు బాబా. వెంటనే దుమాల్ ఆ పదవిని నిరాకరించాడు. ఈ భక్తుడికి ఐహికంగాను పారమార్థికంగాను కూడా బాబా ఎంతో మేలు చేశారు. ఆయన నాలో లౌకిక విషయాల పట్ల దృఢమైన వైరాగ్యం పెంపొందిస్తున్నారు అని చెప్పి దుమాల్ ఇలా వివరించాడు. 1910 సంవత్సరంలో నేను ఇంగ్లాండ్ వెళ్ళి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించాలని నా ఆప్తులందరూ ఆశించారు. అందుకయ్యే ఖర్చులు, అంతకాలము ఇక్కడ నా కుటుంబ పోషణాలకు బూటీ సహాయం చేస్తానని నాకు మాట ఇచ్చారు. నేను బాబా అనుమతి కోరడానికి షిరిడీ వెళ్ళాను. శ్యామా నా తరపున బాబాతో మన బాపును బిలయత్ అంటే ఇంగ్లాండు పంపించవద్దా అన్నాడు. బాబా ఎందుకు అన్నారు. ఉన్నత విద్య కోసం అన్నాడు శ్యామా. బాబా వద్దు, అతడి ఇలాయత్ సహజమైన అభిరుచి మరియు విలయత్ దైవ సంకల్పం
బిలయత్ లో లేవు, ఈ దేశంలోనే ఉన్నాయి. అతడు బిలయత్ వెళ్ళడమెందుకు అన్నారు. అంతటితో ఆ సంకల్పం విడిచిపెట్టాను. 1918 సంవత్సరంలో బాబా మహాసమాధి కొద్ది ముందు షిరిడి, పూణే ప్రాంతాలలో ఇన్ఫ్లుయెంజా వ్యాధి చెలరేగింది. పూణేలో నా సోదరుని భార్యకు ఆ వ్యాధి సోకిందని నాసిక్లో ఉన్న నాకు తంతి వచ్చింది. నేను వెంటనే బాబా ఆశీస్సులు ఊది ఆమె కోసం తీసుకువెళ్లదలిచి దారిలో షిరిడీ చేరాను. బాబా మళ్ళీ దక్షిణ కోరి నా వద్దనున్న పైకమంతా తీసుకున్నారు. నేను పూణేకు వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడల్లా సాయి రేపు చూస్తాములే అని చెప్పి 3 రోజులు నన్నక్కడే నిలిపివేశారు. ఇంతలో రోగి మరణించినట్లు తంతి వచ్చింది. ఆ తర్వాతనే నేను వెళ్ళడానికి బాబా అనుమతించారు. అంటే ఆయన రోగికేమి జరగనున్నదో తెలిసి ఆమెకు మరణమే శ్రేయస్కరమని నిర్ణయించే అలా చేశారనుకున్నాను. కానీ ఆయన దేనిని బట్టి నిర్ణయిస్తారో నాకు తెలియదు. అంతేకాక నన్నిలా నిలిపివేయడంలో ఆయన సంకల్పమేమో తర్వాత నాకు అర్థమైంది. ఆయన తాము సమాధి చెందబోయే ముందు వారి సన్నిధిలో కొద్ది రోజులు గడిపే భాగ్యం నాకలా ప్రసాదించారు. దుమాల్ వద్ద ఉండే బాబా ఫోటోలన్నింటిలో ఒక దానిని అతడు ప్రాణ సమానంగా చూచుకునేవాడు. అతడు దానిని ఒకప్పుడు రాధాకృష్ణ ఆయన్ని బతిమాలి ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. దానిని గూర్చి అతడిలా రాశాడు. అందులో బాబా ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉంటారు. అది చూడగానే, బాపు, రాత్రంతా నీ గురించే ఆలోచిస్తున్నాను, నేను నిద్రపోనే లేదు అని బాబా అన్న మాటలు గుర్తొస్తాయి. మొదట ఆ పటం తీసుకొని ఆయి ఇంటి నుండి మసీదు పక్కగా వెళ్తున్నాను. బాబా నన్ను మసీదులోకి పిలిచి ఆ పటం చూసి ఇదేమిటి అన్నారు. ఇందులో మీరే ఉన్నారు అన్నాను. ఆయనది తీసుకొని కొద్దిసేపు తమ వద్ద ఉంచుకొని దానికేసి తదేకంగా చూశారు. తర్వాత దానిని వెనుకకు తిప్పి చూచి, దీనిని నీ దగ్గరుంచుకో అని నాకిచ్చేశారు. నిజానికి ఆ పటాన్ని ఆయన స్పృశించి ఇవ్వాలని నేను మనసులో తలచాను. అది స్వయంగా వారు నాకిచ్చినది కనుక దానినెంతో పవిత్రంగా ఉంచుకున్నాను. బాబా తమ గురువు ప్రసాదించిన ఇటుకను ప్రాణప్రదంగా యావత్ జీవితము తమ వద్ద ఉంచుకొనడం వారి చరిత్రలో చూచాము. దానికి తోడు బాబా పటం మన వద్ద ఉంటే ఆయన ఎల్లప్పుడూ మన చెంత ఉంటారని గుర్తుంచుకొనడానికి, అంటే అనన్య చింతనకు చక్కగా ఉపకరిస్తుంది. అంతేగాక తమకు తమ పటానికి భేదం లేదని కూడా ఎందరికో బాబా అనుభవమిచ్చారు. భగవంతుడు ఇస్తాడు, భక్తుని వద్ద నుండి తీసుకుంటాడు కూడా. దదాతి ప్రతి గృహ్ణాతి, అట్టిదే నిజమైన ప్రేమ. ఆ ప్రకారమే బాబా ఎన్నోసార్లు దుమాల్కు పైకమిచ్చారు. దాని గురించి అతడిలా రాశాడు. మొదటిసారి ఆయన నా వద్ద 2 రూపాయలు దక్షిణగా తీసుకొని తర్వాత వాటిని తిరిగి ఇచ్చి, జాగ్రత్తగా దాచుకో, వీటిని ఎవ్వరికి ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు అన్నారు. అలానే ఒకసారి 2 రూపాయలు, ఒకసారి 20 రూపాయలు, ఇంకొకసారి 15 రూపాయలు, మరొకసారి 2 రూపాయలు, మరో సందర్భంలో 30 రూపాయలు, మొత్తం 69 రూపాయలు నాకు ప్రసాదించారు. అవి నా పట్ల వారికి గల ప్రేమకు చిహ్నము, ప్రసాదము కూడా. అవి నాకు ఇయ్యడం ప్రత్యేకంగా జరిగింది. ఒకరోజు బూటీ కూడా నాతో ఉన్నాడు. బాబా అతని వద్ద 20 రూపాయలు అడిగి తీసుకొని నాకిచ్చారు. తర్వాత ఒకప్పుడు తడవకు కొద్ది రూపాయలు చొప్పున మొత్తం 30 రూపాయలు ఇచ్చారు. ఇంకొకసారి బూటీ నుండి 30 రూపాయలు తీసుకొని తమ 2 చేతుల మధ్య గలగలలాడించి అకస్మాత్తుగా వాటిని 2 భాగాలుగా చేసి ఒక్కొక్క పిడికిట్లో కొన్ని పట్టుకున్నారు. ఒక దానిలోవి నాకు, మరొక చేతిలోనివి బూటీకి ఇచ్చారు. తర్వాత మేము లెక్క పెట్టుకుంటే చేరి 15 రూపాయలు వచ్చాయి. బాబా ప్రేమతో నా వద్ద నుండి దక్షిణ తీసుకునేవారు. నేను ప్రీతితో సమర్పించేవాణ్ణి. ఈ దక్షిణలు నిగూఢమైన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలిపేవిగా ఉండేవి. ఆయా సమయాలలో వారన్న మాటలు లేక అప్పటి పరిస్థితులు వారి భావాన్ని సూచించేవి. ఒక్కొక్కసారి ఆయన భక్తుని వద్దనున్న పైకమంతా దక్షిణగా తీసుకునేవారు. భగవంతుడు తానను అనుగ్రహించదలిచిన వారి నుండి సర్వము తీసివేసుకుంటారని అన్నట్లే చేసేవారు. నాకు కూడా ఆయన ఎన్నోసార్లు అలా చేశారు. నా వద్దనున్న చివరి పైసా ఇచ్చివేస్తున్నా నాకు బాధ, భయము కలిగేవి కాదు. కారణం, అన్నీ ఇచ్చేది ఆయనే. ఆయన ఇచ్చినదే ఆయన తీసుకుంటున్నారు. మన వద్దనున్నదంతా తీసుకున్నా మరలా ఆయనే మనకు సహాయం చేయాలి. ఆయనలా చేయక ఎవ్వరినీ ఎన్నడూ విడువలేదు. ఒకసారి ఆయన మరలా దక్షిణ కోరి నా వద్దనున్న పైకమంతా తీసుకొని తర్వాత మళ్ళీ, బాబు
7 రూపాయలు ఇవ్వు అన్నారు. నా వద్ద ఏమీ మిగలలేదని చెప్పితే ఎవరి వద్ద నుండైనా డబ్బు తెచ్చి ఇమ్మన్నారు. ఎవరి నుండైనా డబ్బు అడిగి తీసుకోవడం నా ఆత్మగౌరవానికి తక్కువన్న భావం తగదని వారు నాకు బోధించదలిచారు. ఆ పాఠం నా హృదయంలో ముద్రించుకుపోయింది. వారి మహాసమాధి తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడల్లా ఆయన భిక్ష చేసిన ఇళ్ల వద్ద భిక్ష చేస్తుండేవాణ్ణి. అందువల్ల నాలో అహంకారం అణిగిపోయింది. లేకుంటే అది పెరిగి పేదవారిని కలుసుకొనడం కూడా నా ఆత్మగౌరవానికి తగదని తలిచేవాణ్ణి. మరొకసారి ఆయన నా వద్ద పైకమంతా తీసుకొని మళ్ళీ 50 రూపాయలు అడిగారు. నా వద్ద ఏమీ లేదని చెబితే ఆయన ఒక వ్యక్తి పేరు చెప్పి అతని వద్ద తీసుకురమ్మన్నారు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అప్పుడు ఆయన సాటే వద్దకెళ్ళమన్నారు. అతడెంతో సంతోషంగా పైకమిచ్చాడు. అది బాబాకు సమర్పించాక కానీ నాకు వారి భావం అర్థం కాలేదు. ఆ రోజుల్లో సాటే తీసుకున్న చివరి జీతాన్ని పట్టి అతనికి తక్కువ పింఛను ఇవ్వాలా లేక 50 రూపాయలు అదనంగా మంజూరు చేయాలా అని తెల్ల ప్రభుత్వం ఆలోచిస్తున్నది. బాబా ఆ పైకం కోసం నన్ను అతని వద్దకే పంపడం అతని మేలు చేయడానికే. అతనికి ఆదనపు పింఛనే నిర్ణయమైంది. అట్టి ఉత్తర్వు కూడా ఆ తేదీనే జారీ అయింది. బాబా అనుసరించే పద్ధతులు అంతుబట్టనివి. అయినా నేను ఇహపరాల గురించి లేశమైనా భయపడక వారినే శరణు పొందాను. ఆయన వృత్తిలో నాకెలా సహాయం చేశారో ఉదాహరిస్తాను. ఒకసారి షిరిడీ గ్రామ తగాదాలలో బాబా సేవకుడైన రఘు అనే వ్యక్తి మరో 5గురు కలిసి ఒక మార్వాడీ స్త్రీపై అత్యాచారం చేశారని కేసు పెట్టారు. వ్యతిరేకుల సాక్ష్యంపై కోర్టు వారు అందరికీ 6 మాసాల జైలు శిక్ష విధించారు. మొదట రఘును అహ్మద్నగర్ జైల్లో ఉంచారు. అతడు తనకంత అన్యాయం జరిగినందుకు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఒకనాటి రాత్రి అతనికి బాబా స్వప్నంలో దర్శనమిచ్చి భయం లేదు, నేను నిన్ను విడుదల చేయిస్తాను అని చెప్పారు. వారిపై సానుభూతితో తాత్యా పాటిల్ కోతే ఆ కోర్టు కాగితాలు తీసుకొని కాపాడే కాకాసాహెబ్ దీక్షిత్ వంటి ప్రఖ్యాత న్యాయవాదులనే కాక మెజిస్ట్రేట్గా రిటైర్ అయిన రావ్ బహదూర్ సాటేతో కూడా సంప్రదించాడు. కోర్టు తీర్పు బలంగా ఉన్నదని దానిపై కోర్టు అనుమతించదని వారంతా చెప్పారు. కానీ ఆ ముద్దాయిలను ఎలాగైనా విడుదల చేయించాలన్న పట్టుదలతో బాబా వద్దకు వెళ్ళి తాత్యా పాటిల్ చెప్పుకున్నాడు. ఆయన ఆ కాగితాలు తీసుకొని బావు నా వద్దకెళ్ళు అన్నారు. అతడు నాసిక్ వచ్చి ఆ కాగితాలు నాకు చూపాడు. అపీలు పెట్టుకొనడం వలన ఫలితం ఉండదనే నాకు తోచింది. అయినా బాబా చెప్పారు కనుక బొంబాయిలో కానీ అహ్మద్ నగర్లో కానీ సమర్థుడైన న్యాయవాదిని పెట్టుకోమని చెప్పాను. కానీ బాబా నా వద్దకే పొమ్మన్నారని చెప్పాడు తాత్య. కనుక ఆ భారం వహించే బాధ్యత నాకు తప్పలేదు. నేనొక అపీలు తయారు చేసి జిల్లా మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లాను. ఆయన ఆ కాగితాలేవి చూడకుండానే విషయమంతా అడిగి తెలుసుకొని దీని గురించి నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. నేను ఆ కేసు సాక్ష్యాలు కూడా కేవలం గ్రామ తగాదాల ఫలితమేనని చెప్పాను. ఆ మాట నిశ్చయమేనా అన్నాడాయన. సందేహము లేదు అన్నాను. వెంటనే ఆయన ముద్దాయిలను విడుదల చేస్తానని చెప్పి అపీలు తీసుకున్నాడు. మరుక్షణమే ఆయన, మీ షిరిడీ సాయిబాబా బాగున్నారా? ఆయన హిందువా లేక ముస్లిమా? ఆయన మీకేమి బోధిస్తారు అన్నాడు. ఆయన హిందువు కానీ ముస్లిము కానీ కారని, ఆ రెంటికి అతీతులని చెప్పాను. వారి బోధలు వివరించడం సాధ్యం కాదని, వెళ్ళి స్వయంగా చూడవలసినదేనని చెప్పాను. అతడు తప్పక షిరిడీ వస్తానన్నాడు. కానీ వేసవి తీవ్రత వల్ల రాలేకపోయాడు. కానీ అతడు కోర్టు తీర్పు కానీ పోలీసు శాఖ వారి సమాచారం కానీ చూడకుండానే ముద్దాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించాడు. ముద్దాయిలు విడుదలవ్వడానికి బాబాయే కారకులనడానికి అతడు బాబా గురించి అడగడమే గుర్తు. లౌకికంగా ఆలోచిస్తే రఘు మొదలైన వారు విడుదల కావడానికి మొదట తాత్యా కోతే పాటిల్, తర్వాత దుమాల్ కారకులైనట్లు తోస్తుంది. కానీ వీరెవ్వరూ ప్రయత్నించకముందే రఘుకు సాయి అభయమిచ్చారు. ఆయనే తాత్యాను, తర్వాత దుమాల్ను, అటు తర్వాత ఆంగ్లేయుడైన మజిస్ట్రేట్ను తగు రీతిన ప్రేరేపించి తమ మాట నిలబెట్టుకున్నారు. నేను షిరిడీ తిరిగొచ్చేసరికి కాకాసాహెబ్ కుమార్తె చనిపోయింది. అందరూ అంత్యక్రియలకు వెళ్లారు. వారిలో కొందరిని మసీదుకు రప్పించి బాబా మీకొక చమత్కారం చూపిస్తాను అని చెప్పారట. కానీ తర్వాత ఆయన అట్టివేమీ చూపలేదని తలచి వారు మళ్ళీ అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో నేను షిరిడీ చేరి రఘు మొదలైన వారు విడుదలైన వార్త చెప్పాను.
బాబా చూపిస్తామన్న చమత్కారమేమో అందరికీ అర్థమైంది. ఆ కేసులో సహకరించినందుకు ముద్దాయిలు నాకు 300 రూపాయలు ఇచ్చారు. నేను షిరిడీలో ఉన్న 3 రోజులలో బాబా మళ్ళీ మళ్ళీ దక్షిణ అడిగి ఆ పైకమంతా తీసేసుకున్నారు. అదెంత సమంజసమో! నా గురువాజ్ఞ మేరకు నా గురుబంధువుల కొరకు వాదించినందుకు నేనెట్టి ప్రతిఫలము తీసుకోకూడదు. పైగా ఆ కేసులో నేను చేసినదేమీ లేదు. జిల్లా మెజిస్ట్రేట్ మనస్సును బాబా మార్చడం వల్ల మాత్రమే విజయం చేకూరింది. దుమాల్ చెప్పిన ఈ మాటల గురించి లోతుగా ఆలోచిస్తే కానీ అతడు సాయి అనుగ్రహానికి అంతటి పాత్రుడెలా అయ్యాడో అర్థం కాదు. కర్మ ఫలాన్ని భగవంతునికి అర్పించడం అంటే ఏమో అతడికి బాబా తెలిపారు. అతడు హృదయపూర్వకంగా తెలుసుకున్నాడు. ఒక వంక అతనిలో నేను కర్తను కనుక నేనే భోక్తను అనే భావాన్ని బాబా తొలగించారు. ఆ విషయం ఎప్పుడు గుర్తుంచుకోగలిగాడు దుమాల్. మనవలే నేను వెళ్ళబట్టి మెజిస్ట్రేట్ నా మాట విన్నాడు అని తలచలేదు. సాధకుని పరిపాకానికి ఇదే గీటురాయి. దుమాల్ ఇంకా ఇలా చెప్పాడు. నా విశ్వాసం ధృవపరచి వారి నిజతత్వం తెలిపేలా బాబా ఒక మాట అన్నారు. ఒక వ్యక్తి భగవంతుని గురించి అదే పనిగా మాట్లాడుతుంటే ఆయన ఎందుకు ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, భగవంతుడు నా జేబులోనే ఉన్నాడు అన్నారు. భగవంతుని గురించి కేవలం ఉకదంపుడు ఉపన్యాసాలు దంచడం ఎంతో సులభమని, కానీ అందువలన చెప్పేవారికి వినేవారికి కూడా ఎట్టి ప్రయోజనము ఉండదని బాబా వేసిన ప్రశ్నకర్థం. అలా కాక అనన్య భక్తితో భగవంతుని స్వంతం చేసుకోవాలి. డబ్బునెంతో ప్రీతితో ఎప్పుడూ భద్రంగా జేబులో పెట్టుకున్నట్లు భగవంతుని అనుభూతిని హృదయంలో ఎప్పుడూ వహించాలి అని వారి భావం. దీనినే ఒక సూఫీ తత్వం చక్కగా వివరిస్తుంది. సప్తమ స్వర్గంలో భగవంతుని సింహాసనం ఉంటుంది. ఆ సప్తమ స్వర్గం మానవ హృదయంలో ఉంటుంది అన్నదే ఆ ద్విపద. బాబా చెప్పిన దానికి భగవదానుభూతి సద్గురువు సొత్తని, దానిని సద్గురువు మాత్రమే ప్రసాదించగలరని కూడా అర్థం. ఇటువంటిదే దుమాల్ మరువలేని మరో వాక్యమున్నది. ఒకసారి బాబా పేదల భోజనం కోసమని పెద్ద హండాలలో వంట చేస్తున్నారు. అందులోని వంటకం ఉడుకుతుంటే మాంసాహారంపై మక్కువ గల ఒక ఫకీరు వచ్చి అందులో కొంచెం మాంసం వేశాడు. బాబా ఏమీ పట్టించుకోలేదు. సంతర్పణకు సిద్ధమవుతున్న పవిత్ర శాకాహారం జంతువులను చంపి కడుపు నింపుకునే విందు భోజనంలా మారిందని జుగుప్సతో, బాబా మన కడుపు నింపుకోవడానికి ఈ హింసతో కూడిన ఆహారం ఎందుకు అన్నారు. అప్పుడు సాయి జో మారిల్ తోచ్ తారిబ్, జో తారిల్ తోచ్ మారిద్ అంటే ఎవడు చంపుతాడో వాడే రక్షిస్తాడు, ఎవడు రక్షిస్తాడో వాడే చంపుతాడు అన్నారు. అంటే సర్వజీవులను సృష్టించేది, పోషించేది, తర్వాత సంహరించేది భగవంతుడొక్కడే అని స్థూలార్థం. చనిపోయిన జీవులకు తమ సన్నిధిలో సద్గతి లభిస్తుందని వారి భావం. దుమాల్ ఇంకా ఇలా చెప్పారు. బాబాను అర్థం చేసుకోవాలంటే స్వయంగా అనుభవం పొందాలి. ఆయన ఇప్పటికీ ఉన్నారు. మహాసమాధి చెందక ముందు కంటే కూడా ఆయన ఇప్పుడే ఎక్కువగా భక్తులను ఆదుకుంటున్నారేమో.